బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మన్రేగా పేరు మార్పును, మన్రేగా తీరు మార్పును అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ మన్రేగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం, ఇది పథకం కాదు, చట్టం. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆ రోజటి యూపీఏ చైర్మన్ శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ కొంతమంది మాకు భూమి లేదు, కూలీ లేదు, మేము ఎలా జీవనం సాగించాలని ప్రశ్నించిన సందర్భంలో భూమి లేని వారికి ఉన్న ఊరిలో ఒక పనిని చట్టబద్ధత కల్పించాలని సుమారు 4 సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఉన్న రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, గ్రామీణ అభివృద్ధి అధికారులను పిలిపించి మేధావులతో చర్చించి ఐఏఎస్ అధికారులతో సంప్రదించి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, చాలామంది పథకం అంటుంటారు, అది చట్టం, భారత పార్లమెంటులో చేసినటువంటి చట్టం. ఆ చట్టం వల్ల ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 13.8 కోట్ల జనాభా సంవత్సరానికి 100 రోజులు కూలీ పని చేసుకుంటూ వాళ్ళున్న గ్రామాల్లోనే ఉండి వలసలు పోకుండా పని చేసుకుంటున్నటువంటి ఈ ఉపాధి హామీ చట్టం, దీన్ని ఈరోజు పేరు మార్చారు. మహాత్మా గాంధీ అంటే భారతదేశానికి జాతి పిత. బ్రిటిషు దాస్య శృంఖలాల నుంచి నెత్తురు చుక్క కింద దాల్చకుండా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు. తను ఒక పదవి ఆశించలే, తన కుటుంబాలకు పదవి ఆశించలేదు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం వారి పేరు పెట్టింది. మహాత్మా గాంధీ కలలు కన్నది గ్రామ స్వరాజ్యం. మరి ఆ గ్రామంలో కూలీలు స్వరాజ్యంగా మెలగాలని గాంధీ గారి పేరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మరి అటువంటి పేరును ఈరోజు బీజేపీ ప్రభుత్వం మారుస్తుంది. ఇవాళ మహాత్మా గాంధీ ని చంపింది ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాథూరామ్ గాడ్సే. నాథూరామ్ గాడ్సే చంపినప్పుడు మహాత్మా గాంధీ నోటి నుంచి వచ్చిన పదం హే రామ్ అని నేల కొరిగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఎవరికైనా చిన్న గాయం తగిలితే అమ్మా అని అరుస్తారు, నానా అని అరుస్తారు కొంతమంది. కానీ మహాత్మా గాంధీ బుల్లెట్ తూటాలకు ప్రాణం వదిలేటప్పుడు కూడా హే రామ్ అని అన్నాడు. మరి రామ భక్తుడు చనిపోయేటప్పుడు ఏ రామని పిలిచినటువంటి వ్యక్తి జాతిపిత పేరు ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసింది అంటే మెల్లమెల్లగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల చరిత్రను కనుమరుగు చేయాలనే దుష్ప్రచారం, ఒక కుట్ర. మీరు చూసింటారు, గతంలో జవహర్లాల్ నెహ్రూ మీద దాడి చేసింది. జవహర్లాల్ నెహ్రూ వల్ల ఎన్నో ప్రాజెక్టులు 8.8 కోట్ల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులను జవహర్లాల్ నెహ్రూ కట్టిండు. ఓ బాక్రా నంగల్, ఒక హీరాకూడ్, ఒక శ్రీశైలం డ్యామ్, ఒక నాగార్జున సాగర్, ఎన్నో డ్యాములు కట్టిండు. ఐఐఎంలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఎన్నో. ఈరోజు ఇంత టెక్నాలజీ, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మోడీ వచ్చి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతున్నా ఒక చిన్న ప్రాజెక్టు కట్టలేదు.
7 ఏళ్ల కిందట ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ ప్రాజెక్ట్ అది. మరి నెహ్రూ ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఇందిరాగాంధీ ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు. ఇందిరాగాంధీ భూములను వంచింది పేదల కోసం. మోడీ ఏ ప్రాజెక్టు కట్టలేదు. కానీ ఇవాళ ఆ స్వతంత్రం కోసం పోరాడినటువంటి అంబేద్కర్ గారి పేరును తిరమరుగు చేస్తుండు, నెహ్రూ గారి పేరును తిరమరుగు చేస్తుండు. ఇక ఇందిరాగాంధీ అంటే ఆయనకు లెక్కనే లేదు. చివరికి మహాత్మా గాంధీ మీద పడ్డారు. ఈరోజు మరొక్కసారి ప్రజల ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టలే, జాతిపిత పేరు పెట్టింది. రాముడికి భక్తుడైన మహాత్మా గాంధీ పేరు పెట్టింది. దాన్నే ఇవాళ భారతీయ జనతా పార్టీ తీస్తుంది. పెట్టండి ఇంకో పథకం. మీకు దేవుళ్ళ పేరు పెట్టాలంటే చాలా దేవుళ్ళు ఉన్నాయి. రాముని పేరు మీద ఇంకొక పేరు ప్రాజెక్టు పెట్టండి, శివుని పేరు మీద ప్రాజెక్టు పెట్టండి, బ్రహ్మ పేరు మీద ప్రాజెక్టు పెట్టండి. సెక్యులరిజం గుర్తుకొస్తే ఒక ముస్లిం దేవుని మీద పెట్టండి, క్రిస్టియన్ దేవుని మీద పెట్టండి. మేము కాదనం. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలు పథకాలు తీసుకొస్తాయి, పేర్లు పెడతాయి. కానీ రాముడి పేరు కోసం ఎన్ని ప్రయాసాలు పడ్డారు. ఈరోజు విబిజీ రామ్జీ అనే పేరుకు పలకడానికే రాదు, అటువంటి పేరు తీసుకొచ్చిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని చట్టం అని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది పేరు మార్పు మీద. ఇక తీరు మార్చిండ్రు. సరే పేరుదేముంది అని మనం అనుకుంటే తీరు వల్ల నష్టపోతుంది. ఇవాళ భారతదేశంలో 14.5 కోట్ల పేద ప్రజలు, భూమి లేని ప్రజలు, కూలి దొరకని ప్రజలు, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఆర్థిక గణాంకాలకు కూడా దొరకని కూలీలు ఈరోజు ప్రతి సంవత్సరం 100 రోజులు కడుపు నిండా 1 పూటనో 2 పూటలో తింటున్నటువంటి కూలీల పొట్టగొట్టే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో 4% కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఉపాధి కూలీ పథకానికి 4% కేటాయించింది. మరి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2013 నుంచి 2025 వరకు తీసుకుంటే 1.35% పోయినసారి పెట్టిన బడ్జెటే ఎక్కువ. ఒకసారి 0.6%, ఒకసారి 1.1%, ఇట్లా 1.3% పెంచుకుంటూ 1.35% మొన్న 2025-26 బడ్జెట్లో కేటాయించిండ్రు. అంటే కాంగ్రెస్ 4% ఇస్తే బీజేపీ 10-12 ఏళ్లలో 1% ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా గ్రామాల్లో ఆ చట్టం అమలు చేసే బాధ్యత ఇవాళ గ్రామ పంచాయతీలకు ఉండేది. ఇవాళ సర్పంచ్కు దేశంలో రాష్ట్రపతికి తర్వాత సర్పంచ్కు చెక్ పవర్ ఉంది. రాష్ట్రపతి గారికి కూడా వాళ్ళ రాష్ట్రపతి భవనంలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు లేదా ఏదైనా ఖర్చుల కోసం ఎక్స్పెండిచర్ చెక్ పవర్ ఉంది తప్ప వేరే చెక్ పవర్ లేదు. కానీ సర్పంచ్ ఒక గ్రామంలో చెక్ పవర్ కలిగి ఉన్నారంటే ఆ గ్రామ అభివృద్ధి కోసం. మరి అటువంటి గ్రామ సభ తీర్మానం చేసి మన గ్రామంలో ఈ పనులు ఉన్నాయి, ఇంతమందికి మనం జాబ్ కార్డు ఇచ్చింది, చట్టబద్ధతతో కూడిన జాబ్ కార్డు, మరి వీళ్ళు ఈ పని చేయాలని చెప్పేసి 100 మందికి ఎప్పుడు అడిగితే అప్పుడు పని కల్పించే అవకాశం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం కల్పించింది. 100% నిధులు. ఉదాహరణకు ఒక గ్రామానికి 10 లక్షలు ఇవ్వాలంటే ఢిల్లీ నుంచి గల్లీ ఊరుకు 10 లక్షలు వచ్చేది గతంలో. ఇవాళ భారతీయ జనతా పార్టీ, నేను నిన్న చూసిన అరుణమ్మ గద్వాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టింది, నిన్న పేపర్లో వచ్చింది. మేము 100 రోజులుంటే 125 రోజులు చేసినామని. చదువుకున్న ఆవిడ భారత పార్లమెంట్లో ఒక మెంబర్గా కొనసాగుతుంది. వలసల జిల్లా, ఆకలి జిల్లా, లేబర్ జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ తనకు లెక్కలు తెలియదా? 125 రోజులు పెంచితే దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.
అంటే ఒక గ్రామానికి 10 లక్షలు రావాలంటే 40% డబ్బులు గ్రామ పంచాయతీ అంటే రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ పెడితే బ్యాంకులో 60% కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ పెడుతుంది. ఇవాళ రాష్ట్రాలన్నీ ఆర్థికంగా కునారిల్లిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 40% ఎట్లా పెడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కనుక పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు అంటే రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితుల వల్ల పెట్టలేకపోయిన క్షణాల్లో ఈ పథకం కేంద్రం కూడా నిధులు ఇవ్వక ఆగిపోతుంది. అసలు జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు, టెక్నాలజీ తెలుసు మీకు, ఒక్కసారి చూడండి. 2004లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు UPA 1 అధికారంలోకి వచ్చాక, మరీ ముఖ్యంగా ఈ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చాక గ్రామాల్లో ఆర్థిక వృద్ధి పెరిగింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే 100 రోజుల పని దినాల్లో అక్కడ పనిచేసే లేబర్కు పోస్ట్ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తుండే జాబ్ కార్డు మీద వేజెస్ ఆ యొక్క పని కొరతలను బట్టి డబ్బులు ఇస్తుండ్రి. మరి ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు కొనుగోలు శక్తి, గ్రామాల్లో ఇంత పప్పు బెల్లం మంచినూనె ఆసుపత్రికి వెళ్ళి 4 మాత్రలు, ఒక బట్టలు గుడ్డ కూడు కొనుగోలు చేస్తుండే డబ్బులు వస్తుంటే దానివల్ల డబ్బు వ్యాప్తి చెంది దేశ జీడిపి ఈ జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత 4.7% ఉన్న దేశ జీడిపి 8.69% పెరిగింది. ఇవి లెక్కలు, నేను ఆరోపణలు చేయట్లేదు. 8.69 జీడిపి పెరిగితే గ్రామీణం వాటా 5.2%, అర్బన్ కాకుండా రూరల్ వాటా 5.2%, అంతకన్నా ముందు 4.47 ఉంటే గ్రామీణం వాటా 1.2%, 3.57% అర్బన్ ఉంటే పట్టణాలది. ఈ పథకం వచ్చిన తర్వాత అర్బన్ ఏరియాను డామినేట్ చేస్తూ గ్రామీణం యొక్క జీడిపి ఆర్థిక పరిస్థితి దేశ వృద్ధి పెరిగింది. ఇవాళకి కూడా అనేక దేశాలు 2008 తర్వాత అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది, చైనాలో ఆర్థిక మాంద్యం వచ్చింది, రష్యాలో ఆర్థిక మాంద్యం వచ్చింది, జపాన్లో ఆర్థిక మాంద్యం వచ్చింది, జర్మనీలో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఈ దేశంలో రాలేదంటే కారణం పల్లెల్లో డబ్బు విస్తరించిపోయింది ఈ పనికి ఆహార చట్టం వల్ల. కాబట్టే మనం తట్టుకొని నిలబడగలిగినాం. అంతర్జాతీయ మార్కెట్లో మన దేశం ఎక్కడైనా ఆధారపడి ఉంటే కొంత మాంద్యం వచ్చి ఉంటుంది, కానీ గ్రామీణ జీవితాల్లో ఎక్కడ కూడా మాంద్యం రాలే. అంత డెప్త్ బెనిఫిట్ ఉన్నటువంటి చట్టం ఈరోజు ఇది. మరి ఇవాళ చూడండి మీరు, మా కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. జనం కోసం, మా కూలీల కోసం వాళ్ళు 60% ఇవ్వాల్సిందే. కానీ మిగతా 24 రాష్ట్రాల్లో బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. వాడు 40% డిపాజిట్ చేయడు, వారు చేయడు కాబట్టి కేంద్రం ఇయ్యదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూలీలకు నష్టం జరుగుతూ ఉంది. నేను ఇంకొకటి చెప్తా, కొంచెం టైం పడుతుంది, ఇది డెప్త్ సబ్జెక్టు, మీ ద్వారా వెళ్ళాలి ప్రజలకు. ఇవాళ 14వ ఫైనాన్స్ కమిషన్, 14వ ఆర్థిక సంఘం, ఇది 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది రేపు మార్చి 31 వరకు. దీనికన్నా ముందున్నటువంటి ఆర్థిక సంఘం స్పెషల్ ప్యాకేజీలు లేవని ఈ దేశంలో చట్టం తీసుకొచ్చింది. స్పెషల్ ప్యాకేజీలు లేవు. మోడీ గారిని అడిగినా మనం ఇవ్వనన్నాడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగిండ్రు, తిరుపతికి వచ్చి ఇస్తా అని చెప్పి చేయి చూపిండు, కానీ స్పెషల్ ప్యాకేజీలు లేవన్నాడు. కానీ ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నావో, హిమాలయ పర్వతాలకు అనుబంధంగా ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నావో, ఇదే ఈరోజు విబిజీ రామ్జీ చట్టం ప్రకారం 90% నిధులిస్తున్నాడు. మరి మన రాష్ట్రాలకేమో 60% నిధులిస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి నేను కూలీల తరపున ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీకు మహాత్మా గాంధీ మీద కోపం అక్కర్లేదు, ఉండొచ్చు, కానీ కూలీలు ఏం చేసిండ్రు? 13.5-14 కోట్ల ప్రజలు ఇవాళ ప్రతిరోజు కూలీలు చేసుకుంటున్నారు. మిత్రులారా, మీరు ఇంకొకటి గమనించాలి. మేము ఆ రోజు పథకం తీసుకొచ్చినప్పుడు 365 డేస్లో, సంవత్సరంలో ఎనీ 100 డేస్ ఆ గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు ఆ సంవత్సరంలో ఏ రోజైనా సరే కూలికి పోయే అవకాశం చట్టం కల్పించింది. మరి ఈ చట్టంలో ఏముంది? అక్కడ హార్వెస్టర్ అంటే కోతలు కోసేటప్పుడు కానీ, పల్లీలు వికేటప్పుడు కానీ, పత్తి తీసేటప్పుడు కానీ హాలిడే ఇవ్వాలంటే, కూలీలకు పని కావాలంటే, ఇక అప్పుడు ఏమవుతుంది?
తప్పనిసరి పరిస్థితుల్లో నేనే ఒక ఊర్లో మోతబెరి రైతును, వాళ్ళ కూలి బంద్ చేయించి నా ఇంటికి పిలుచుకుంటా కాబట్టి తక్కువ ఇస్తా. అదే పనికి ఉపాధి హామీ చట్టం పనులు నడుస్తుంటే డిమాండ్ పెరుగుతుంది. అట్లా వాళ్ళని ఇవాళ సంబంధ వర్గాల కోసం కూలీలను మట్టుబెట్టే ప్రయత్నం ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీని మీద నేను టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉమ్మడి జిల్లా అంతా కూడా తిరిగి డెఫినెట్గా సర్పంచ్లను కలిసి సర్పంచ్లతో తీర్మానాలు 12,702 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సర్పంచులారా నేను ఈ టీవీల ద్వారా మీకు చెప్తా ఉన్నా, మన గ్రామాల అభివృద్ధి కోసం వచ్చినటువంటి చట్టం ఇవాళ తూట్లు పడుతుంది. పార్టీలు మీరు ఏ పార్టీ అయినా ఉండండి, బీజేపీలో ఉన్న వాళ్ళైనా సరే, ఫస్ట్ మన చుట్టూ ఉండే బీద ప్రజల అవసరం, మన ఊరు అవసరం. తీర్మానాలు చేసి ఇవాళ రైతు చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ మోడీ ప్రభుత్వం వెనక్కి ఇచ్చి జాతికి క్షమాపణ చెప్పాడో మోడీ. ఇవాళ 14 కోట్ల బీద ప్రజల తరపున మనం కూడా మోడీపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించను, కానీ ఇవాళ 14 కోట్ల మంది కూలీలకు నష్టం జరుగుతుందని నేను చాలా గ్యాప్ తీసుకొని ఇవాళ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. ఇవాళ ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ఇంకొకటి చెప్పదలుచుకున్నా. దమ్మున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిండు. ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత కూడా ఇవాళ ఈ కూలీలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని కూడా మీడియా ద్వారా కూలీలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కటే చిన్న పాయింట్, మేము గతంలో ఇచ్చినప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ఎవరికి వస్తుంది? అగ్రవర్ణాల వాళ్ళు చేస్తారా? బ్రాహ్మణులు కూలీలు చేస్తారా? రెడ్లు చేస్తారా? వైశ్యులు చేస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, కొంత ఓబీసీలు, అందులో 62% మహిళలకు ఈ ఉపాధి చట్టం ఇన్ని రోజులు ఉపయోగపడ్డది. మరి అలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలకు కరువు వచ్చినప్పుడు ఆదివాసీలకు, లంబారాలకు, దళిత బీద వర్గాలకే ఇది ఉపయోగపడే చట్టం ఆ రోజు సోనియా గాంధీ తీసుకొస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సర్పంచ్లతో సమయం లేకుండా కేంద్రమే నిర్ణయిస్తుందంట. మహబూబ్నగర్ పట్టణంలో ఒక బడా కాంట్రాక్టర్కు లేబర్ అవసరం ఉంటే పక్కనున్న ధర్మాపూర్ నుంచి గ్రామ పంచాయతీకి ఆదేశాలు పోతాయి. అప్పుడు పట్టణానికి పంపించాలి అంటే కూలీలందరూ కూడా పట్టణాలకు వలస వచ్చి పల్లెలు మొత్తం కూడా మూసివేసే పరిస్థితి వస్తుంది. చాలా డెప్త్ డేంజర్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కొంతైనా చైతన్యం కలిగించాలనే ప్రయత్నంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.